బావకు సంబంధం వచ్చిందంటే బావ ఫోటో పంపించిండు అమ్మాయిది. అవునా బిడ్డ, ఒకసారి నా ఫోటో తీయించురా బిడ్డ. అమ్మాయి కూడా బాగానే రక్షణగానే ఉన్నది, కానీ అమ్మాయి కూడా కొంచెం కాలు వంకర ఉన్నట్టున్నాయి కదా. అవును నాన్న, అమ్మాయి చూడ్డానికి అయితే బాగుంది, కానీ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి పోలేనంట, బావలానే కుంటుకుంటూ నడుస్తుందంట అమ్మాయి. అసలు అల్లుడే ఆరోగ్యం కొంచెం మంచిగా లేక అట్లా నడుస్తారా అంటే అల్లుడు కూడా చేసుకున్న సంబంధం వచ్చిందానే. మన బావ పరిస్థితి అట్లున్నది కదా నాన్న, మంచి సంబంధాలు ఎందుకు వస్తాయి, అట్లాంటి సంబంధాలే వస్తాయి. కానీ బావ కూడా ఓకే అన్నాడంట అమ్మాయిని. నా పెద్ద బిడ్డ బంగారం చేసుకుంటే నా అల్లుడికి గది పట్టేదే కాదు. ఏమో తీ నాన్న, ఇక నువ్వు దాని గురించి ఆలోచించి ఏం బాధపడకు, ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. బిడ్డవా, నా మనసులో ఒక మాట ఉన్నదే, మరి నువ్వు చెప్తే అని అనుకుంటావానే? నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నా నాన్న, అదేంటిదో చెప్పు. బిడ్డవా, నా అల్లుడు ఎవరి ఇంటికో అల్లుడు అయ్యేదంటే నా మనసు ఒప్పుతలేదురా. బిడ్డవా, నువ్వు చేసుకోరాదరా బావని. మరి ఏంది నాన్న, నేను బావని పెళ్లి చేసుకుంటా? నేనైతే బావ గురించి ఎప్పుడు అట్లా అనుకోలేదు. బిడ్డవా, ఇక నువ్వు అక్కను వదిలేరా. నా అల్లుడు ఎవరి ఇంటికో అల్లుడు అవుతుందంటే నా మనసు అస్సలు ఒప్పుతలేదురా. మస్తు బాగా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిదే, నువ్వు ఒకసారి ఆలోచించురా. బావ నువ్వు చేసుకుంటే మంచిగా ఉంటుందా అని నా ఆలోచన. నాన్న, ఇన్ని రోజులు అక్కను బావకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, నేనైతే బావ నా ఉద్దేశంతో ఎప్పుడు అనుకోలేదు. ఇక నువ్వు చెప్పినావు కదా, ఒకసారి ఆలోచించుకొని ఏ విషయం అనేది చెప్తా. కాదు రాఘవ, మనం ఇట్లా ఊకే బయట కలుస్తున్నాం కదా, మా హరియో మీ అమ్మను చూసింది అనుకో, మన పరిస్థితి ఏంటిది? వాళ్ళు చూసుడేమో కానీ నువ్వే ఏదో అనుకున్నాలా ఉన్నావు. ఇదంతా కాదు కానీ అసలు నా మెయిన్ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ రాఘవ, మంచిగా చదువుకున్నావు, మంచోడివి, మంచి జాబ్ చేస్తున్నావు, కానీ జానకి విషయంలోనే తొందరపడ్డావు అనిపిస్తుంది. ఇక జానకి విషయం అంటే ఏదో అట్లా జరిగిపోయిందిలే. ఇప్పుడు దాని విషయంలో నన్ను ఏమన్నా తప్పు అనుకుంటున్నావా? నేను తప్పుగా ఏమి అనుకోవట్లేదు రాఘవ, ప్రతి ఒక్కరు లైఫ్లో ఈ లవ్ బ్రేకప్ అనేది కామనే కదా. ఇక నీ విషయంలో అయితే నీ లవ్ అయితే అప్పుడే స్టార్ట్ అయ్యి అప్పుడే ఎండ్ అయిపోయింది. అవునా, సరేలే. సపోజ్ ఫ్యూచర్లో నాలాంటి నీకు ఇచ్చి పెళ్లి చేయాలనిపిస్తే అప్పుడు నువ్వేమనుకుంటావు? ఇగో ఫ్యూచరు, పెళ్ళి, ప్రేమ వీటి మీద నాకు అసలే ఆలోచన లేదు. నువ్వు అడిగితే నేను ఏం చెప్తా చెప్పు. సరే, నీకు ఫ్యూచర్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఓకే. సపోజ్ ఫ్యూచర్లో నేను బాగా అర్థం చేసుకునేవాడు, మంచిగా చూసుకునేవాడు వస్తే అప్పుడేం చేస్తావు? అట్లా అర్థం చేసుకుని నన్ను మంచిగా చూసుకున్నట్టు దొరికింది అనుకో, కళ్ళు మూసుకొని తాళి కట్టించుకుంటా. నన్ను చేసుకున్న అతను నేను ఎలా చూసుకున్నా పర్లేదు, కానీ నేను మాత్రం తనని చాలా హ్యాపీగా చూసుకుంటా. ఓకే, నువ్వు అన్నట్టే నేను బాగా అర్థం చేసుకొని నేను మంచిగా చూసుకునే ఒక మంచి అబ్బాయి నీ లైఫ్లోకి రావాలనే దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాఘవ.